శ్రావణ శుక్రవారం అంటేనే మహిళలకి ప్రత్యేకమైన రోజు. అందులో రెండవ శ్రావణ శుక్రవారం అంటే చాలా మంది భక్తులు దేవస్థానాల చుట్టూ అమ్మవారి గుడుల చుట్టూ తిరుగుతుంటారు. మరి అలాంటి అమ్మవారి గుడుల్లో తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా పుట్టినిల్లు అనమాట అమ్మవారి గుడికి. ఇప్పుడు శ్రీకాకుళంలో తీసుకుంటే బాల త్రిపురంబిక గుడి కానీ, ఆమదవలస తీసుకుంటే పాలపొల్లమ్మ తల్లి, కోటబొమ్మలు తీసుకుంటే కొత్తమ్మ తల్లి, అంతేకాకుండా పాలకొండ కోట దుర్గమ్మ తల్లి, పాతపట్నం నీలదుర్గమ్మ తల్లి, ఇలా శ్రీకాకుళం జిల్లాలో అమ్మవారి దేవస్థానాలకి పుట్టినిల్లు అని అంటారు అనమాట. మరి అటువంటి శ్రీకాకుళం జిల్లాలో మనం ఈరోజు బలగమెట్టి దగ్గర ఉన్నటువంటి బాల త్రిపురంబిక దేవస్థానం వద్ద ఉన్నాం. ఈ దేవస్థానంలో ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే సుమారుగా 5 లక్షల గాజులతో దేవుని అలంకరణ చేశారు. ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి దేవునికి ప్రత్యేకంగా అంటే కోరిన కోరికలు తీర్చే ఆ కొంగు బంగారు తల్లిగా ఈ దేవస్థానానికి అంటారు. మరి ఈ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఇక్కడ. అంతేకాకుండా శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీ కటాక్షం కోసం భక్తులందరూ కూడా ఆరాటపడుతూ దేవుని యొక్క ఆశీస్సులు పొందడం కోసం భక్తులందరూ కూడా వస్తుంటారు. మరి ఈ యొక్క దేవస్థానాలు చూసుకుంటే బలగమింటి దగ్గర సుమారుగా ప్రసాదాలు గాని, గాజుల అలంకరణ గాని, అంటే లక్ష్మీదేవి యొక్క కటా కృపక్షం పొందడం కోసం భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. కుంకుమ పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలు ప్రత్యేకంగా వాళ్ళు ఏంటంటే అంటే తెలుగు ట్రెడిషనల్ చూపించుకోవడం కోసం అనమాట. అంటే మన ఆచారాలు సాంప్రదాయాలు కాపాడడం కోసం ఈ యొక్క ప్రత్యేకమైన పూజలన్నీ నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ రాముతో విజయ్, ఆమదవలస.